ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 23వ అధ్యాయము. భాగము కళ్యాణ వైశ్య భవిష్య కథనం. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కళ్యాణ సంజ్ఞకుడిగా దక్షుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి యొక్క అమృతోపమైన మృదుమధుర వాక్కులతో తెలుసుకున్న భీముడన్న ఆ రాజు దక్షుని చరిత్రలో ఆ తరువాత జరిగిన కథను తెలుసుకొనగోరి విశ్వామిత్రుణ్ణి ఇంకా సవినయంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన దక్షుని చరిత్ర అంతా విన్నాక నా మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతి కలిగింది. ఆ తరువాత కళ్యాణ సంజ్ఞకుని గతి ఏమైందో ఆ వివరం దయతో తెలియజేయి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ తరువాత జరిగిన కళ్యాణ సంజ్ఞకుని గాథను ఇలా వివరించాడు. నీవు కూడా శ్రద్ధాలువై విను అంటూ సోమకాంతుడితో ఇలా చెప్పసాగాడు. ఓ భీమరాజా, ఇలా బల్లాలుని శాపం వల్ల కళ్యాణ వైశ్యునికి శరీరమంతా రోగభూయిష్టమై అనేక గాయాలతో రక్తం స్రవించసాగింది. భరించరాని దుర్వాసనతో పాటు అతడికి మూగత్వం, చెముడు కూడా కలిగాయి. అతని భార్య అయిన ఇందుమతి తన భర్తకు సంప్రాప్తించిన ఆ దుస్థితికి ఎంతో దుఃఖించింది. ఏ పాపకర్మ ఫలంగా నా భర్త ఇంతటి దురవస్థ పాలైనాడో కదా. స్వాభావితంగా ధర్మపరుడు, దేవబ్రాహ్మణ పూజలయందను రక్తి కలవాడు. ధర్మశాస్త్రార్థమునంతటిని క్షుణ్ణంగా ఎరిగినవాడు. కేవలం స్వభార్యనైన నాయందే అనురక్తికవాడు. అట్టి ఈతనికి ఈ దుస్థితి ఎట్లు వచ్చిందో అని పలు విధాలుగా విచారిస్తూ మాటి మాటికి దుఃఖపు భారంతో నిట్టూరుస్తూ ఆ జనం వల్ల తన కుమారుడైన బల్లాలుడు అడవిలో అతడి తండ్రి చేత బంధించబడటం, హింసించబడ్డాడని తెలుసుకున్నది. ఇక ఉండబట్టలేక తన కుమారుణ్ణి వెతుక్కుంటూ అతడు బంధింపబడ్డ చోటికి అరణ్యానికి వెళ్ళింది. తీరా ఆమె ఆ ఆలయానికి వెళ్ళి చూస్తే అక్కడ బంగారు వర్ణ దేహంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో నవయవ్వనవంతుడైన ఒక యువకుని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అది కల కాదు కదా అని కళ్ళు నులుముకుని మరీ చూసింది. అక్కడ ఉన్న దేవాలయంలో ఏకాగ్ర చిత్తంతో గజాననుని చతుర్బాహువులు, 3 నేత్రాలు గలవానిని, సింధూర వర్ణ దేహంతో ప్రకాశిస్తున్న వక్రతుండములు గల గణేశుని, ఏకమనస్కుడై అర్చిస్తున్న కుమారుణ్ణి చూసి ఈ ఊళ్ళో వాళ్ళు తిన్నమైన వాళ్ళు కాదు, లేకపోతే ఏ బాధ లేకుండా ప్రశాంత చిత్తంతో గణేశుని అర్చించుకుంటున్న నా ముద్దు కుమారుడు గురించి లేనిపోనివన్నీ చెప్పారు. వాళ్ళ మాట పట్టుకుని ఇక్కడికి వచ్చాను. తీరా చూద్దును కదా, వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యక్షమైన దానికే పూర్తి వ్యతిరేకంగా ఉన్నదే అనుకుంటూ ఆ ఆనందంతో తన మనస్సు ఉప్పొంగగా తన కుమారుని సమీపించి ఆప్యాయంగా అతనిని తనకు అక్కున చేర్చుకుని తల నిమిరి ప్రేమతో ముద్దాడింది. నాయనా, మనం ఇక మన ఇంటికి వెడదాం పద. నీ తండ్రి గొప్ప అస్వస్థతకు లోనై శరీరమంతా ప్రాణాలతోనూ గాయాలతోనూ బాధపడుతున్నాడు. మాట మారు పలుకలేదు, చెవులు ఏమాత్రం వినబడవు కూడా. అతనికి బాధ నివారణకై ప్రయత్నించి కొడుకుగా నీ ధర్మం నెరవేర్చుదువు. కానీ నీ వంటి యోగ్యుడు, గుణవంతుడు మా ఇంట్లో పుట్టడం వల్ల నా కడుపు పండింది.
మన వంశం యావత్తు చరితార్థమైంది. మీ తండ్రి ఆవేశంలో ఆచరించింది తండ్రిగా తన కర్తవ్యాన్నే గాని నీకు ఏమాత్రం అపకారం తలపెట్టాలన్న ఉద్దేశంతో ఎంతమాత్రం కాదు. కనుక నీవు నాతో వచ్చి నీ తండ్రి యొక్క బాధ నివారణకై కుమారుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు అంటూ అనునయ వాక్యాలు పలికింది. వికలమైన మనస్సుతో తీవ్రమైన నిర్లిప్తత చోటు కొనగా బల్లాలుడు ఇలా బదులిచ్చాడు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పుత్రుడెవరు? ఈ ప్రకృతి దాని స్వాభావిక లక్షణాల వల్ల కలిగే సకల సంకల్ప వికల్పాలన్నీ కూడా భగవంతుడైన గజానుని సంకల్పానుసారమే జరుగుతాయి. జీవుల మధ్య పరస్పరం కలిగే రాగద్వేషాలన్నీ కూడా వారి వారి కర్మానుసారమే సంభవిస్తాయి. అందుకనే ఎట్టి వానికైనా వాడు చేసిన కర్మ యొక్క ఫలం అనుభవించక తప్పదు. కనుక ఓ ప్రదులారా, ఇక నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తము వినాయకుడే. అతని దివ్య చరణాల వద్దే నా సర్వస్వము సమర్పించాను. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈనాడు నా శరీరానికి జపజీవాలు, ఆత్మజ్ఞానము లభించినాయి. పవిత్రమైన గణేశుని ఆలయాన్ని ధ్వంసం చేయటం దైవాపచారం చేయటమే. అందలి మూర్తిని విసిరివేయటం దురహంకారంతో గజాననునికి భక్తి చేస్తున్న నన్ను చావమోదటం వంటి దుష్కార్యాల వల్లనే దేవతాగ్రహంతో అతనికి ఇట్టి దారుణమైన స్థితి సంప్రాప్తమైంది. జాగ్రత్తగా తత్వ విచారణ చేసినట్లయితే ఓ మంగళప్రదులారా, నిజానికి నీవు తల్లివి కావు, అతడు నా తండ్రి కాదు. సకల జగాలు కూడా తల్లి, తండ్రి, దేవుడైన గజాననుడే. ఆయనే జన్మ మృత్యువుల అతీతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు. సృష్టి, స్థితి, లయాలు మూడు అతని లీలాకృత్యములే. ఆ ప్రభువే సకల దేవతా స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు కూడా. ఎట్టి అపరాధము లేకుండానే బాలుడనైనా నన్ను దారుణంగా హింసించాడు. అంతేకాదు, నీ భర్త దైవదూషణను, ఘోరమైన అపరాధాన్ని ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిర్వర్తించాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్నే అతడు అనుభవిస్తున్నాడు. ఇక అటువంటి మహాపాపిని నేను దర్శించను. ఎందుకంటే పతితుడైన వాడిని దర్శించటం వల్లనే అనేక దోషాలు సంప్రాప్తమవుతాయి. కనుక నీవు నా యందు మమకారాన్ని వీడి నీకు తగిన సతీధర్మాన్ని అనుసరించి అతనిని శ్రద్ధగా సేవించుకో. ఈ మాటలు విన్న ఇందుమతి దీనంగా ఇలా ప్రార్థించింది. నాయనా, కరుణను వహించి బంధుత్వమును అనుసరించి దయతో అనుగ్రహంతో నీ తండ్రికిచ్చిన శాపాన్ని ఉపసంహరించు అంటూ వేడుకోగా అప్పుడు శాంత చిత్తుడైన బల్లాలుడిలా ఆమెకు బదులిచ్చాడు. ఓ పతివ్రత, జన్మాంతరంలో ఈతడు నీకు కుమారుడై జన్మిస్తాడు. పైన చెప్పిన సకల దుర్లక్షణాలతోనూ ఇతడు రక్షకుడన్న పేరుతో జన్మిస్తాడు. నీవు కమల అన్న పేరుతో ప్రఖ్యాతురాలవుతావు. దక్షుడి బాధ నివారణకై నీ వల్లభుడు 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా ఫలితం కనిపించక పుత్రసహితంగా నిన్ను ఇల్లు వెళ్ళగొడతాడు. అప్పుడు దేశాంతరాల్లో తిరుగుతూ భిక్షాటన మొనరిస్తూ అలమటిస్తూ ఉన్న మీకు దైవవశాన ఒక వినాయక భక్తునితో పరిచయం ఏర్పడుతుంది. అతని అనుగ్రహ విశేషం చేతనే నీ సకల కష్టాలు తీరాయి. అప్పుడు నీ కుమారునికి స్వస్థత కూడా చేకూరుతుంది. అందుకనే
నీ భర్త యొక్క శాప విమోచనాన్ని నీ కోరిక మేరకు తెలిపాక నీవింక వెళ్ళు అంటూ ఆమెను వీడ్కొలిపాడు. ఓ రాజా, ఈ విధంగా బల్లాలునిచే అతని తల్లి నిరాకరించబడి మనస్సు దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మలితమై ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు దివ్యసుందరమైన విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించి బల్లాలుడు వినాయక లోకాన్ని చేరుకున్నాడు. ఓ భీమరాజా, కళ్యాణ వైశ్యుని వృత్తాంతాన్నంతటినీ నీ కోరిక మేర నివారించాను. బల్లాలుడు చెప్పినట్లుగానే అక్షరం కూడా పొల్లిపోకుండా తరువాతి జన్మలో జరిగింది. ఆమె కమల అన్న పేరుతోనూ జన్మించి అతడు వల్లభుడు అన్న పేరుతో జన్మించక ఆ రాజును వరించి దక్షుడిని కుమారుడిగా ప్రసవించింది అంటూ ముగించాడు మహర్షి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని కళ్యాణ వైశ్య భవిష్య కథనం అనే 23వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.